కరీంనగర్లో రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని బుధవారం రోజున బొమ్మకల్ రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవాలను గీత పారిశ్రామిక సహకార సంఘం బొమ్మకల్ రేణుక ఎల్లమ్మ తల్లి గౌడ సంఘం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఎల్లమ్మ తల్లి పట్టణాలను నిర్వహించారు. గత 3 రోజులుగా ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. ఆదివారం రోజున పోచమ్మ బోనాల కార్యక్రమం వేడుకలు ప్రారంభమయ్యాయి. సోమవారం రోజున పుట్టుకుదని జోగు ఎత్తడం కార్యక్రమాలతో పాటుగా మంగళవారం రోజున లగ్గపట్నం ఎల్లమ్మ బోనాలను ఎత్తడం వంటి వేడుకలను నిర్వహించారు. నేడు పెద్ద పట్టణాలు వేసి ఎల్లమ్మ తల్లి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకకు బొమ్మకల్ గ్రామానికి చెందిన గౌడ కులస్తులతో పాటుగా గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కళ్యాణ వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ఒడి బియ్యాన్ని సమర్పించున్నారు. ఈ సందర్భంగా బొమ్మకల్ గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు బూసా సాయికృష్ణ గౌడ్, కోశాధికారి బూసా శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడుతూ బొమ్మకల్ గ్రామంలో ఈ సంవత్సరం ఆలయాన్ని నిర్మించుకుని వేడుకలు చేసుకోవటం ఎంతో సంతోషంగా ఉందని, మా పూర్వీకులకు మా గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ఉండాలని వారు ఆకాంక్షించేవారని, ఇప్పుడు మా హయాంలోని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత 3 రోజుల నుండి అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశామని, పిల్లా పాపలతో ప్రతి ఒక్కరూ వేడుకల్లో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారని వారు తెలిపారు. అదేవిధంగా గ్రామస్తులు ప్రతి ఒక్కరూ పాడి పంటలతోటి పిల్లా పాపలతోటి సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోని గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు బూసా సాయికృష్ణ గౌడ్, గౌరవ అధ్యక్షులు బూసా సత్యనారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి బూసా అశోక్ గౌడ్, కోశాధికారి బూసా శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు సుద్దాల పరశురాములు గౌడ్ మరియు గీత పారిశ్రామిక సంఘం బాధ్యులు, ఆలయ కమిటీ బాధ్యతలు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. హలో ఈరోజు మా బొమ్మకల్ గ్రామంలో ఈ ఎల్లమ్మ గుడి నిర్మాణం కోసం మేము చాలా కష్టాలు పడి మేము అనుకున్న సాధించాము. ఈరోజు కార్యక్రమంలో భాగంగా నాగవెల్లి పట్టణం జరిగినది. కళ్యాణం కోసం చాలామంది వచ్చినారు. ఈరోజు కళ్యాణం జరిగినది. బోనాలు ఊళ్ళో నుండి రాత్రి సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారు 3 గంటల వరకు వచ్చాము. ఇప్పుడు నాగవెల్లి పట్టణం అయింది. నిన్న పొద్దున లగ్గంపట్నం అయినది. సంతోషంగా కార్యక్రమం జరిగింది. ఈరోజు లాస్ట్. శ్రీనివాస్ గౌడ్, బూసా. నా పేరు సాయికృష్ణ. వాస్తవంగా ఇది నా పేరు సాయికృష్ణ గౌడ్, బూసా. బొమ్మకల్లో ఎన్నో సంవత్సరాల నుంచి మా తాతల నుంచి తండ్రుల నుంచి లేని గుడి మా జనరేషన్లో జ్వరం ఇది ఒక గొప్ప అనుభూతాన్ని మేము భావిస్తున్నాం. రీసెంట్గా ఫిబ్రవరిలో గుడి శంకుస్థాపన ప్రారంభోత్సవం జరిగింది. ఇప్పుడు వితిన్ షార్ట్ టైం మనకు ఈ రీసెంట్గా ఇప్పుడు పట్టణాలు చేయడం జరిగింది. ఈ 4 రోజుల నుంచి అంగరంగ వైభవంగా ప్రతిరోజు భక్తులతో జరిగింది. నిన్న ఎల్లమ్మ బోనాలు జరిగింది. ఈరోజు కళ్యాణం మహోత్సవం జరుగుతుంది నాగవెల్లి పట్టణం. మాకు మా తాతల నుంచి కానీ తండ్రుల నుంచి కానీ మా జనరేషన్లో మా చేతుల మీద మా ఉన్న కుటుంబాలు 27 కుటుంబాలే. ఈ 27 కుటుంబాలతోని ఇంత పెద్ద గుడి జరిగి ఈరోజు ఇంత స్థాయికి రావడానికి కారణం ప్రతి ఒక్కరి మా గౌడ సభ్యులు కానీ ప్రతి ఒక్కరి సహకారంతో ఇంత ముందుకు రావడం జరిగింది. అది ఆ అమ్మవారు మా మీద దయతోని ఈరోజు ఇప్పటిదాకా ఈ స్థాయికి గుడి తీసుకొచ్చి ఇంత రంగంగా గుడి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. నా పేరు సాయికృష్ణ గౌడ్, బొమ్మకల్.